నలుగురు కమలం ఎమ్మెల్యేలు బీజేపీ స్టేట్ ఆఫీస్ దిక్కు కూడా చూడట్లేదని పార్టీలో టాక్ నడుస్తోంది. స్టేట్ ఆఫీస్లో ప్రెస్ మీట్స్ పెట్టాలని ఆదేశించినా ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదట. 8 మంది ఎమ్మెల్యేల్లో మహేశ్వర్ రెడ్డి, రాజా సింగ్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు మాత్రమే యాక్టివ్గా ఉన్నారని, మిగతా నలుగురు రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్ ఇన్యాక్టివ్గా ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ బీజేపీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ఆఫీస్ వైపుకు రాని ఎమ్మెల్యేలు ఎవరు, కారణాలేంటి? స్రవంతి, భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ 8 మందిలో 4 ఎమ్మెల్యేలు మాత్రమే యాక్టివ్గా ఉంటున్నట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సో చాలాసార్లు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు, కొంతమందికి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చాలాసార్లు ఫోన్ చేసినా కానీ ప్రెస్ మీట్లు పెట్టండి అని చెప్పినా, లేదంటే ఆ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనాలని చెప్పినా పెద్దగా పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఒకసారి చూద్దాం. యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఈయన ప్రస్తుతం బీజేఎల్పీ లీడర్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత నిరంతరం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో ఆయన పార్టీలో యాక్టివ్గా ఉన్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. అట్లనే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఈయన. సో ఈయన కూడా రెగ్యులర్గా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రావడం కానీ, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, అట్లనే బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, ఈ 4 పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో యాక్టివ్గా ఉండడం, తర్వాత ఏదైనా సమస్య ఉంటే రెస్పాండ్ కావడం, బీజేపీ ఆఫీస్ నుంచి సంబంధిత పార్టీ నేతలు ఫోన్ చేసి ప్రెస్ మీట్లు పెట్టాలంటే వెంటనే బీజేపీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక మిగతా 4 ఎమ్మెల్యేలు అసలు యాక్టివ్గా లేరనేది పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. చాలాసార్లు ఫోన్ చేసి పలానా ప్రెస్ మీట్ అటెండ్ చేయండి, పలానా ప్రెస్ మీట్ మీరు పెట్టాలి అనేటువంటి విషయాలను ఈ 4 ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి 4 ఎమ్మెల్యేలకు చెప్పినా వీళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. అందులో మెయిన్గా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడో రేరుగా ఆయన వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అసలు పార్టీ ఆఫీస్ వైపు కూడా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వైపు కూడా రావట్లేదు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అట్లనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, తర్వాత మరోవైపు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఈ 4 ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించినటువంటి ఆదేశాలు కానీ, లేదంటే ప్రెస్ మీట్లు బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి అనేటువంటి విషయాలు చెప్పినప్పుడు కూడా వీళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు, అసలు పార్టీ ఆఫీస్ వైపు రావడం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. చాలా ఇష్యూస్లో, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఇతర సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద మాట్లాడాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఏదైనా ఇష్యూ ఉంటే రాష్ట్ర స్థాయిలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ 4 ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనేటువంటి ఆరోపణలను, విమర్శలు కూడా సొంతంగా పార్టీ నేతలే చేయడం వెనుక సో చూడాలి ఏ స్థాయిలో వీళ్ళ మీద నెగిటివ్ ఉందనేది పార్టీలో అనేది చర్చించాల్సిన అంశము. ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యేకు చాలాసార్లు బీజేపీ ఆఫీస్ నుంచి వెంకటరమణారెడ్డికి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ కావడం లేదు. కనీసం పార్టీ ఆఫీస్ వైపు వచ్చి ఇచ్చినటువంటి టాస్క్, లేదంటే ప్రెస్ మీట్ కానీ, లేదంటే ఇతర అంశాల్లో మాట్లాడాలా మీడియాతో అని చెప్పినప్పుడు కూడా ఆయన పెద్ద సీరియస్గా పట్టించుకోవడం లేదనేది పార్టీలో చెప్తున్నటువంటి మాట. సో మరి భారతీయ జనతా పార్టీలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అందరూ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద, లేదంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు రెస్పాండ్ కావాల్సినటువంటి అంశాల మీద వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని మీద పెద్ద సీరియస్గా రియాక్ట్ కావడం కానీ, లేదంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఇన్ఛార్జీలు కానీ, లేదంటే ఆఫీస్ ఇన్ఛార్జీలు కానీ ఫోన్ చేసినప్పుడు పెద్ద సీరియస్గా వాళ్ళు ఆ అంశాన్ని తీసుకొని పార్టీ ఆఫీస్కి వచ్చి ఇచ్చినటువంటి టాస్క్ను కంప్లీట్ చేయడం కానీ, ఇట్లాంటి అంశాల్లో ఈ 4 ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు, ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇంకొక వైపు జాతీయ నాయకత్వం ప్రతిసారి చెప్తూ వస్తూ ఉంటుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ వచ్చినప్పుడు కూడా చెప్తూ వస్తుంటారు, మీరు నియోజకవర్గాల్లో ఉండండి, సేమ్ టైంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వచ్చి
మీరు ఇచ్చినటువంటి పనిని లేదంటే బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంతో కానీ ఎప్పటికప్పుడు సమావేశాలు అవుతూ బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఒక ఎమ్మెల్యేగా ప్రెస్ మీట్ పెడితే ఒక 2-3 కలిసి పెడితే అది ఇంపాక్ట్ ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తుంది, ఆ సమస్యను లేవనెత్తినట్టుగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు యాక్టివ్గా ఉండండి అని చెప్పిన ఒక 4 మాత్రం ఇందాక చెప్పినట్టుగా యాక్టివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో మహేశ్వర్ రెడ్డి, అట్లనే పాయల్ శంకర్, రాజా సింగ్, అట్లనే సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఈ 4 మాత్రమే యాక్టివ్గా ఉంటున్నారు తప్ప మిగతా కామారెడ్డి ఎమ్మెల్యే కానీ, అట్లనే ఆర్మూర్ ఎమ్మెల్యే కానీ, మరోవైపు ముదోల్ ఎమ్మెల్యే కానీ, తర్వాత మిగతా నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఈ 4 ఎమ్మెల్యేలు మాత్రం అసలు పార్టీలో యాక్టివ్గా లేరనేటువంటి ఒక చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. పలుమార్లు చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పిన పెద్ద సీరియస్గా యాక్టివ్గా లేరనేది చెప్తున్నటువంటి మాట. మరి వీళ్ళు ఎందుకు యాక్టివ్గా లేరు, ఎందుకు దీని వెనుక కారణాలు ఏందనేది పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.